10 మందితో వైసీపీ 6వ జాబితా విడుదల. లిస్టు విడుదల చేసిన మంత్రి మేరుగ నాగార్జున. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల దరఖాస్తులకు స్పందన. మొత్తం 140 దాటిన దరఖాస్తులు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవ్వరూ పడగొట్టలేరు. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ. పదేళ్లుగా తెలంగాణలో నిర్బంధ పాలన కొనసాగింది. మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామన్న మంత్రి దామోదర. రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం. బడ్జెట్ కు ఆమోదం తెలుపనున్న మంత్రి మండలి. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ గూటికి ఖమ్మం హస్తం నేతలు. దేశాన్ని దోపిడీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్న కేంద్ర మంత్రి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ధికి నిధులు. గతేడాది 2052 కోట్ల నిధులు మంజూరయ్యాయన్న జీఎం అరుణ్. సీఎం అయ్యాక రేవంత్ మాట తప్పుతున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమైందన్న బండి సంజయ్. కాంగ్రెస్ పాలకుల్లో అసహనం కనిపిస్తోంది. అధికారంలో ఉన్నామనే అహంకారం ఎక్కువైందన్న హరీష్ రావు. రేవంత్ పరిపాలన అద్భుతంగా ఉంది. ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుస్తుందన్న బండ్ల గణేష్. సర్పంచ్ ఎన్నికలు ఎందుకు జరగడం లేదు? కేసీఆర్ దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందన్న డీకే అరుణ. సిద్దిపేటలో పర్యటించిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. చిట్టగాన్ పోర్టు ప్రారంభమైతే గేట్వేగా త్రిపుర మారుతుందన్న గవర్నర్. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో షర్మిల పోరుబాట. జాతీయ స్థాయి నేతలతో భేటీలు. మరో వివాదంలో జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. దళిత బంధు ఇప్పిస్తామని మోసం చేశారని ఆందోళన. అంగీకరించని వాటిని మినిట్స్ లో చేర్చారు. ప్రాజెక్టులను అప్పగించమన్న ఈఎన్సీ మురళీధర్. హైదరాబాద్ లో పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ దాడులు. ప్లాస్మా అమ్మకాల ముఠా అరెస్ట్. జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం. శామీర్పేట రిసార్ట్ లో జార్ఖండ్ ఎమ్మెల్యేలు. మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోను సందర్శించిన మోదీ. ఉత్పత్తుల పోర్ట్ఫోలియోను ప్రదర్శించిన ప్రముఖ కంపెనీలు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు గెలవడం అనుమానమే. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో బీజేపీని ఓడించాలన్న మమత. ఢిల్లీలో ఆప్ బీజేపీ నేతల పోటాపోటీ నిరసనలు. చండీగఢ్ మేయర్ ఎన్నికపై ఆప్ నిరసన, బీజేపీ కౌంటర్ నిరసన. తమిళ సినీ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ. తమిళగ వెట్రి కళగం పేరిట పార్టీని ప్రకటించిన విజయ్. నేపాల్ ను చిత్తు చేసిన భారత్. అండర్-19 లో కుర్రాళ్ల విజయాల పరంపర. విశాఖ టెస్ట్ లో డబుల్ సెంచరీ దిశగా జైస్వాల్. తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసిన భారత జట్టు.